నిన్నటి వరకు ఎవరు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడుల రూపంలో వాళ్ళకి ఏం అర్థం కాల. అవును, తలా తోక లేదు కదా, క్యాపిటల్ లేదు కదా. మెదడు లేకపోతే ఎట్లా ఉంటాం మనం? అవును, అంతే కదండి, క్యాపిటల్ కూడా అంతే అంతే. అది ఒక వ్యాపార కేంద్రం, అది విద్యా కేంద్రం, అది అన్ని రకాలుగా అదొక కూడలి. ఇప్పుడు హైదరాబాద్ అదే కూడలయ్యి కదా. అందరూ ఆంధ్ర వాళ్ళు వచ్చారు, ఎంతో మంది వచ్చారు. ఓన్లీ ఆంధ్ర వాళ్ళని తిడతారు కానీ ఆంధ్ర వాళ్ళకి ముందే మీకు మహారాష్ట్రియన్స్ వచ్చారు, కన్నడ వాళ్ళు వచ్చారు, తర్వాత మార్వాడీస్ వచ్చారు, వీళ్ళెవరు బంజారాస్ వచ్చారు, ఎంతమంది కర్ణాటక నుంచి వచ్చారు. అసలు మీరు ఇవాళ తీయండి లెక్కలు. తమిళియన్స్, బెంగాలీస్ ఎవరు లేరు. ఆంధ్ర వాళ్ళు వచ్చాక వ్యాపారాలు పెరిగి వ్యాపారం విస్తరించింది. మీకు సినిమా ఇండస్ట్రీ వచ్చాక ఆంధ్ర వాళ్ళు పెరిగారు ఇక్కడ. సో సినిమా ఇండస్ట్రీ రావటం కూడా ఒక మైనస్ అయింది ఒక రకంగా ఆంధ్ర వాళ్ళకి. తమిళనాడులో ఉన్నంతసేపు ఇప్పుడు మీకు సినిమా వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు జూబ్లీ హిల్స్ ఆక్యుపై చేశారు. అవును, మొత్తం జూబ్లీ హిల్స్ అనేది ఒక రాళ్ళు రప్పలతో ఉండేది. మీకు ఈ రోజు ఒక అద్భుతంగా తయారయ్యి అక్కడి నుంచి విస్తరించి ఫిల్మ్ నగర్, ఫిలిం నగర్ ఏంటి, కోకాపేట ఏంటి, ఇంకా వెళ్ళండి, అలాగా వెళ్తూనే ఉండండి. మోకిలా కూడా వెళ్ళిపోయింది. అవును అవును, నేను అనేది అది. సో మీరెందుకు రాజధాని అంటే ఇందుకు అంతే. సో ఇవాళ రాజధానికి ఒక రాజముద్ర పడింది. పార్లమెంట్ లో పెట్టారు, పెద్దల సభలో రాజ్యసభలో పెట్టారు. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతకం చేసి ఆవిడ ఒక రాజముద్ర వేసేసారు. మీరు ఏ గొంతు చించుకున్నా ఏం బాధలేదు. మీరు అన్నారు ఏంటండి ప్రయోజనం మనకి? అవును, ఏ ప్రయోజనం లేదో చెప్పండి మేడం. అంటే ఇప్పుడు మిగిలిన వ్యాపారాలన్నీ పక్కన పెడితే అమరావతి అంటే రాజధాని వస్తుంది అనేటప్పటికి భూముల రేట్లు తారాస్థాయికి చేరుకున్నాయి, విపరీతమైన రియల్ ఎస్టేట్ జరిగింది. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇవాళ ఇందాక మీరు వ్యాపారం ఎలా పెరుగుతుందండి అన్నారు కదా. ఇప్పుడు మీకు క్వాంటమ్ వ్యాలీ అన్నారు, తర్వాత మీకు రాజధాని వచ్చిందంటే అధికార నివాసాలు పెరుగుతాయి, జనజీవనం వాళ్ళు ఫ్లోటింగ్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు వచ్చారో ఇల్లు కావాలి, కన్స్ట్రక్షన్ పెరుగుతుంది. ఎస్, రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో భూముల ధరలకి రెక్కలు వస్తాయి. జనాలు వచ్చాక నిత్యావసరాలు కావాలి, దుకాణాలు వస్తాయి, హోటల్స్ వస్తాయి, హాస్పిటల్స్, స్కూల్స్, హోటల్స్, ఇంకా వాట్ నాట్. అది వ్యాపార విస్తరణ అంటే అది. ఓకే, మీరు ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నా ఇవాళ